హలో అండి, రోజు నేను గోంగూర పప్పు చేయబోతున్నా. చూడండి, ఇది ఈ విధంగా కందిపప్పు శుభ్రంగా కడుక్కొని పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ వేసి పప్పుని ఈ విధంగా ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా స్మాష్ చేసుకున్న దానిలో పప్పు ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు ఇలా వేసుకోవాలి. ఇందులోనూ వేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుని, చూడండి గోంగూర ఫ్రెష్ గోంగూర అండి, ఇది మా చెట్లకు వచ్చింది. ఈ విధంగా గోంగూరని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్ పోసి ఈ విధంగా గిన్నెలో ఉడకబెట్టుకుని ఈ గోంగూరను కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఉడుకుతుందండి, ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. వాటర్ పోగానే నేను మెత్తగా రుబ్బు వేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, చక్కగా గోంగూర ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన గోంగూరని ఈ విధంగా చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో. అసలు పప్పు గుత్తి అవసరం లేకుండా గరిటెతోనే ఫ్రెష్ ఆకు, చక్క లేత ఆకు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా స్మాష్ అయిపోతుంది. చూడండి ఎంత గోంగూర వచ్చిందో, చాలా ఎక్కువగా వచ్చిందండి. ఈరోజు ఉడకబెడితేనే ఇంత ఉంది, ఆకు చాలా ఎక్కువగా వచ్చింది. ఒక్క చెట్టుకే నియర్ బై ఒక 5-6 కట్టల గోంగూర వచ్చిందండి. ఇది న్యాచురల్గా వచ్చే గోంగూర అండి. చక్క పులుపు ఎక్కువ పులుపు లేకుండా, పుల్ల గోంగూరలా కాకుండా చక్క పులుపు ఒగరుతో కూడినటువంటి గోంగూర. ఇది చక్కగా సర్జరీలు అయిన వాళ్ళు, ఆపరేషన్లు అయిన వాళ్ళు, చంటి బిడ్డలకు పాలు ఇచ్చేవాళ్ళు అందరూ కూడా తినొచ్చంట ఈ గోంగూర. నిజంగానే చాలా హెల్తీగా ఉందండి. చూడండి ఎంత బాగుందో గోంగూర. ఇందులో ఏమీ వేయలేదు నేను, నీళ్లు, గోంగూర అంతే. పచ్చడికి కూడా చాలా బాగుంటుందండి. చాలా జిగురు ఉంది, చాలా బాగుంది గోంగూర ఇది. ఈ విధంగా గోంగూర రెడీ అయింది కదా, ఇంకా పప్పు గుత్తితో రుబ్బ అవసరం లేదు. ఇది ఈ విధంగా రెడీ చేసుకుని మనం పప్పులో వేసేయాలి. దీన్ని పప్పులో కలిపేసుకోవాలి. ఇదిగోండి పప్పు స్టవ్ మీద పెట్టేసాను నేను, గోంగూర దించేసి. ఇదిగోండి పప్పుని కొంచెం వేడి అవ్వగానే ఒక 3 మినిట్స్ కుక్ చేద్దాము. కుక్ చేసి సరిపడగా వాటర్ కలుపుతాను. ఇందులోనూ కొద్దిగా ముందుగా వేడి చేసుకున్నటువంటి వాటర్ అండి, వేడి నీళ్ళు కొద్దిగా వేస్తున్నాను. వేసి కొద్దిసేపు బాయిల్ అవనిద్దాము. డైరెక్ట్ గోంగూర వేసేస్తే ఒక్కొక్కసారి పప్పు ఉడకదండి, అందుకని ఇలా సెపరేట్గా చేస్తే తొందరగా బాయిల్ అయిపోతుంది. కొంచెంసేపు ఉడకనిస్తాను. ఇదిగోండి ఉడుకుతుంది పప్పు. ఈ ఉడికే పప్పులో కొంచెం తెరులుతుంది కదా, అలాగా ఈ తెరలే పప్పులో ఇప్పుడు సరిపడగా ఉప్పు, కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. సరిపడగా ఉప్పు, అలాగే పసుపు, కొంచెం పసుపు, సరిపడగా కారం. ఆల్రెడీ మిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఘాటు పచ్చిమిర్చి. ఇలా రెడీ అయింది కదా. చూడండి చక్కగా బాగుంది ఇలా కూడా. ఇప్పుడు దీనిలో ఉడకబెట్టుకున్నటువంటి మెత్తగా నలిచిన గోంగూర వేసేద్దాం. గోంగూర వేసేసి ఇప్పుడు గరిటెతోటి చక్కగా కలుపుకుందాం. ఇదంతా ఇలా కలిపేసుకొని కొంచెం ఇది గోంగూర కొంచెం సిమ్లో పెట్టేసి ఉడకనిద్దామండి.
చక్క ప్రాపర్గా పప్పుకి గోంగూరకి పట్టేస్తుంది సిమ్లో పెడితే కనుక. మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలి. చూసారా గోంగూర పప్పు చక్కగా ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా ఉడికింది. కొంతమంది గోంగూరని ఉడకబెట్టి మిక్సీ వేయడము, లేదంటే పప్పుని ఇట్లా ఉడకబెట్టేసి మిక్సీ వేయడమో చేస్తారు. మిక్సీ వేస్తే కనుక పప్పు టేస్ట్ పోతుందండి. ఇలాగా చక్కగా హలో అండి, రోజు నేను గోంగూర పప్పు చేయబోతున్నా. చూడండి, ఇది ఈ విధంగా కందిపప్పు శుభ్రంగా కడుక్కొని పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ వేసి పప్పుని ఈ విధంగా ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా స్మాష్ చేసుకున్న దానిలో పప్పు ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు ఇలా వేసుకోవాలి. ఇందులోనూ వేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుని, చూడండి గోంగూర ఫ్రెష్ గోంగూర అండి, ఇది మా చెట్లకు వచ్చింది. ఈ విధంగా గోంగూరని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్ పోసి ఈ విధంగా గిన్నెలో ఉడకబెట్టుకుని ఈ గోంగూరను కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఉడుకుతుందండి, ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. వాటర్ పోగానే నేను మెత్తగా రుబ్బి వేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి చక్కగా గోంగూర ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన గోంగూరని ఈ విధంగా చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో. అసలు పప్పు గుత్తి అవసరం లేకుండా గరిటెతోనే ఫ్రెష్ ఆకు చక్క లేత ఆకు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా స్మాష్ అయిపోతుంది. చూడండి ఎంత గోంగూర వచ్చిందో, చాలా ఎక్కువగా వచ్చిందండి. ఈరోజు ఉడకబెడితేనే ఇంత ఉంది, ఆకు చాలా ఎక్కువగా వచ్చింది. ఒక్క చెట్టుకే నియర్ బై ఒక 5-6 కట్టల గోంగూర వచ్చిందండి. ఇది న్యాచురల్గా వచ్చే గోంగూర అండి. చక్క పులుపుకు పులుపు, ఎక్కువ పులుపు లేకుండా పుల్ల గోంగూరలా కాకుండా చక్క పులుపు ఒగరుతో కూడినటువంటి గోంగూర. ఇది చక్కగా సర్జరీలు అయిన వాళ్ళు, ఆపరేషన్లు అయిన వాళ్ళు, చంటి బిడ్డలకు పాలు ఇచ్చేవాళ్ళు అందరూ కూడా తినొచ్చంట ఈ గోంగూర. నిజంగానే చాలా హెల్తీగా ఉందండి. చూడండి ఎంత బాగుందో గోంగూర. ఇందులో ఏమీ వేయలేదు నేను, నీళ్లు గోంగూర అంతే. పచ్చడికి కూడా చాలా బాగుంటుందండి. చాలా జిగురు ఉంది, చాలా బాగుంది గోంగూర ఇది. ఈ విధంగా గోంగూర రెడీ అయింది కదా, ఇంకా పప్పు గుత్తితో రుబ్బ అవసరం లేదు. ఇది ఈ విధంగా రెడీ చేసుకుని మనం పప్పులో వేసేయాలి. దీన్ని పప్పులో కలిపేసుకోవాలి. ఇదిగోండి పప్పు స్టవ్ మీద పెట్టేసాను నేను, గోంగూర దించేసి. ఇదిగోండి పప్పుని కొంచెం వేడి అవ్వగానే ఒక 3 మినిట్స్ కుక్ చేద్దాము. కుక్ చేసి సరిపడగా వాటర్ కలుపుతాను. ఇందులోనూ కొద్దిగా ముందుగా వేడి చేసుకున్నటువంటి వాటర్ అండి, వేడి నీళ్ళు కొద్దిగా వేస్తున్నాను. వేసి కొద్దిసేపు బాయిల్ అవనిద్దాము. డైరెక్ట్ గోంగూర వేసేస్తే ఒక్కొక్కసారి పప్పు ఉడకదండి, అందుకని ఇలా సెపరేట్గా చేస్తే తొందరగా బాయిల్ అయిపోతుంది. కొంచెంసేపు ఉడకనిస్తాను. ఇదిగోండి ఉడుకుతుంది పప్పు. ఈ ఉడికే పప్పులో కొంచెం తెరులుతుంది కదా, అలాగా ఈ తెరలే పప్పులో ఇప్పుడు సరిపడగా ఉప్పు, కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. సరిపడగా ఉప్పు, అలాగే పసుపు, కొంచెం పసుపు, సరిపడగా కారం. ఆల్రెడీ మిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఘాటు పచ్చిమిర్చి. ఇలా రెడీ అయింది కదా.
చక్కగా బాగుంది ఇలా కూడా. ఇప్పుడు దీనిలో ఉడకబెట్టుకున్నటువంటి మెత్తగా నలిచిన గోంగూర వేసేద్దాం. గోంగూర వేసేసి ఇప్పుడు గరిటెతోటి చక్కగా కలుపుకుందాం. ఇదంతా ఇలా కలిపేసుకొని కొంచెం ఇది గోంగూర కొంచెం సిమ్లో పెట్టేసి ఉడకనిద్దామండి. చక్కగా ప్రాపర్గా పప్పుకి గోంగూరకి పట్టేస్తుంది సిమ్లో పెడితే కనుక. మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలి. చూసారా గోంగూర పప్పు చక్కగా ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా ఉడికింది. కొంతమంది గోంగూరని ఉడకబెట్టి మిక్సీ వేయడము, లేదంటే పప్పుని ఇట్లా ఉడకబెట్టేసి మిక్సీ వేయడము చేస్తారు. మిక్సీ వేస్తే కనుక పప్పు టేస్ట్ పోతుందండి. ఇలాగా చక్కగా హలో అండి, చూడండి ఇదిగోండి, ఎలాంటి కుక్కర్ పెట్టకుండా ఎలాంటి మిక్సీ వేయకుండా చక్కగా పప్పు గోంగూరని రెడీ చేసేసాను. చూసారు ఎంత ఎమ్మీగా ఉందో. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని తాలింపుకి పెట్టేశానండి నేను బాండి. నూనె మరుగుతుంది. ఇప్పుడు తాలింపు వేసేస్తాను. ఇదిగోండి తాలింపు మాడినట్టయింది. కొంచెం అయినా పర్వాలేదు, తాలింపు కాబట్టి వేసేయచ్చు. స్టీల్ పాత్రలు పెడితే ఇలాగే మాడిపోతుందండి. చూసారా స్టీల్ పాత్ర అయ్యే వరకు ఎలా మాడిందో. తాలింపు వేసేసానండి. ఇంకా పప్పులో వేసేసి, అంటే మరీ మాడలేదు, బాగానే ఉంది. కొంచెం అడుగంటింది. పప్పే కాబట్టి గోంగూర పప్పులోకి కలిసిపోతుంది. ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది. తాలింపు వేసిన తర్వాత కొద్దిగా అడుగంటే వరకు బాగా ఘాటు వచ్చిందండి. ఇది పప్పు అంతా కలిసే విధంగా తాలింపు ఈ విధంగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి.